హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ వరల్డ్. హాయ్ అండి, నేను మీ గీత. ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటో ఇవన్నీ అని చూస్తున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి హాస్పిటల్ బ్యాగ్ ప్యాకింగ్ అండి. యాక్చువల్గా రీసెంట్గా నేను డాక్టర్ని మీట్ అయ్యాను. అతను ఏంటంటే డాక్టర్ ఈ 4-5 డేస్ తర్వాత ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు అని చెప్పారు. సో అందుకని నేను ఏంటంటే నా హాస్పిటల్ బ్యాగ్ని రెడీ చేసుకుంటున్నాను. డాక్టర్ ఏంటంటే ఒక లిస్ట్ ఇచ్చారు ఆఫ్టర్ డెలివరీ బేబీకి ఏమేమి అవసరం అవుతాయో అండ్ మదర్కి కూడా. సో ఏంటంటే ఆ ఐటమ్స్ అన్నీ నేను తీసుకున్నాను, అలానే బ్యాగ్లో ప్యాక్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ డెలివరీలో ఏంటంటే ఇంత నాలెడ్జ్ లేదండి. అప్పుడు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఏంటంటే కొన్ని ఐటమ్స్ మిస్ అయినాయి అనమాట హాస్పిటల్ కిట్లో. సో అలా ఏం జరగకూడదు అని చెప్పేసి ఎవరికి అంటే ఇప్పుడు డెలివరీకి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది. ఏమేమి కావాలో ఇంకా చూసేద్దామా. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే హాస్పిటల్ ఫైల్స్ అండి. మనం ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు హాస్పిటల్ని అంటే డాక్టర్ని విజిట్ చేసిన ఫైల్స్ అన్నీ అండ్ బ్లడ్ రిపోర్ట్స్, స్కాన్ రిపోర్ట్స్ అన్నీ తప్పకుండా ఉన్నాయో లేదో చూసుకొని ఈ ఫైల్ అయితే ముఖ్యంగా మనం పెట్టుకోవాలండి ఫస్ట్. తర్వాత వచ్చేసి ఏంటంటే కార్డ్స్. ఇప్పుడు ఏంటంటే మనకి అందరికీ ఫోన్పే అవైలబిలిటీలో ఉంది. ఇవంతా యూజ్ అవ్వకపోవచ్చు, బట్ చెప్పలేమండి. కొన్నిసార్లు ఏంటంటే మన టెక్నికల్ ఇష్యూ అని చూపిస్తూ ఉంటుంది కదా మన ఫోన్పేలో. సో అలాంటి ఇష్యూ ఏమైనా వచ్చినప్పుడు మనకు ఆల్టర్నేట్గా ఏదో ఒకటి ఉండాలి కదా. సో అందుకని మనం డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ తప్పకుండా క్యారీ చేయండి మీతో పాటు. తర్వాత నేను ఏంటంటే బేబీకి వచ్చేటప్పటికి నేను ఇవన్నీ తీసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే డ్రై షీట్స్ అండి. డ్రై షీట్స్ ఏంటంటే ఇది మనకి బెడ్ పైన బేబీకి వేస్తూ ఉంటాం కదా. అంటే ఇప్పుడు ఏంటి టాయిలెట్, వాష్రూమ్ ఏమైనా సరే అది ఏంటంటే బెడ్షీట్ పాడవకుండా అండ్ బెడ్ పాడవకుండా ఏంటంటే ఇవి వేస్తూ ఉంటాము. ఇది చూడండి ఎంత స్మూత్గా ఉందో అసలు. సో ఏంటంటే ఇది వేసిన తర్వాత దీనిపైన మనం బ్లాంకెట్ వేసి బేబీని పడుకోబెట్టిస్తాము. సో ఇలాంటి డ్రై షీట్ అంటే అట్లీస్ట్ ఏంటంటే ఒక 2 అయినా క్యారీ చేయండి. ఎందుకంటే మార్చుకోవడానికి కూడా పనికి వస్తాయి కదా. ఒకటి ఏమైనా పాడైతే ఇంకోటి వేసుకోవడానికి. సో నేనైతే ఈ 2 తీసుకున్నానండి ప్రస్తుతానికి అయితే. ఇంకా కావాల్సిన తర్వాత తీసుకుందామని చెప్పేసి. తర్వాత ఏంటంటే బ్లాంకెట్స్ అండి. బ్లాంకెట్స్ కూడా ఏంటంటే నేనైతే బ్లూ అండ్ పింక్ తీసుకున్నాను. అంటే తెలియదు కదా మనకైతే, అంటే బాబు అయితే బ్లూ అని, గర్ల్ అయితే పింక్ అని తీసుకున్నాను. సో ఇవేంటంటే మన డ్రై షీట్ వేసిన తర్వాత ఏంటంటే బేబీనికి బ్లాంకెట్ వేసి పడుకోబెట్టేస్తే బాగుంటుంది. ఎందుకంటే సాఫ్ట్గా ఉంటాయి చాలా. అండ్ ర్యాపర్స్లా కూడా మనం యూజ్ చేయొచ్చు వీటిని. ర్యాపర్స్లా కూడా యూజ్ చేస్తే ఏంటంటే వాళ్ళకి కొంచెం అప్పుడే కదండి హోమ్ నుంచి వస్తారు. సో వాళ్ళకి చాలా వెచ్చగా ఉండాలి. మనం అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలన్నమాట. సో ఈ బ్లాంకెట్స్ కూడా నేను ఒక 2 పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఏంటంటే డైపర్స్ అండి. ఇప్పుడు ఏంటంటే మనం లాస్ట్ టైం అయితే నేను లంగోటాస్ యూజ్ చేశాను శ్రేయాంష్కి. అప్పుడు ఏంటంటే లంగోటాస్ వల్ల ఏంటంటే లీక్ అవుతూ ఉంటుంది వాష్రూమ్, టాయిలెట్ కూడా. సో దానివల్ల ఏంటంటే మనకి నార్మల్ అయితే పర్వాలేదండి, మనం అప్పటికప్పుడే మార్చుకోగలం అని వాళ్ళ కింద బేబీ కింద మనం కేర్ చేయగలం. బట్ ఇఫ్ ఇన్ కేస్ సిజేరియన్ అయితే ఇబ్బంది అవ్వకుండా ఉండాలని నేను డైపర్స్ తీసుకున్నాను. డైపర్ అయితే ఏంటంటే వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుంది, మనకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ డైపర్స్ యూజ్ చేస్తున్న ప్రతిసారి ఏంటంటే మనం తప్పకుండా తీసుకోవాల్సింది ఏంటంటే డైపర్ ర్యాష్ క్రీమ్. ఎందుకంటే డైపర్ ఇప్పుడు పిల్లల బాడీ ఎలా అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా. సో వాళ్ళకి ఏంటంటే డైపర్స్ వాళ్ళకి పడితే ఓకే, లేకపోతే వాళ్ళకి ర్యాషెస్ వస్తే ప్రమాదం ఉంది కదా. సో అలాంటప్పుడు మనం ఏంటంటే తప్పకుండా డైపర్ ర్యాష్ క్రీమ్ కూడా పెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ర్యాషెస్ ఏమైనా వస్తే మనం అప్లై చేయడానికి అప్పుడే ఉండాలి కదా. అందుకనే నేను డైపర్ ర్యాష్ క్రీమ్ కూడా తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న క్లాత్స్ అని, మస్లిన్ క్లాత్స్, ఇవి కాటన్వి. నేను ఏంటంటే ఆన్లైన్లోనే తీసుకున్నాను ఇవన్నీ. ఇవి ఏంటంటే కాటన్ చాలా స్మూత్గా ఉంటాయి. ఫస్ట్ మనం హాస్పిటల్లో ఉన్న 2-3 డేస్ ఏంటంటే బేబీస్కి స్నానం ఏం చేయించారు కదా వాళ్ళు. సో ఏంటంటే మనమే కొంచెం వామ్ వాటర్తో అయినా కూల్ వాటర్తో అయినా వాళ్ళకి బాడీని వైప్ చేయడానికి, అదే క్లీన్ చేయడానికి ఏంటంటే ఈ క్లాత్స్ మంచిగా యూజ్ అవుతాయి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో ర్యాషెస్ ఏం రాకుండా అన్నీ ఉండడానికి మనం మంచిగా, వాళ్ళ బాడీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా. సో అందుకని ఈ మస్లిన్ క్లాత్స్ అంటారు, మల్లమల్ల క్లాత్స్ అని. ఇవి ఆన్లైన్లో అవైలబుల్లో ఉన్నాయండి. సో మీకు కావాల్సితే హ్యాపీగా చూడొచ్చు. సో ఇవి ఒక 2 తీసుకున్నాను నేను. తర్వాత ఏంటంటే ఒక 4-5 పెయిర్స్ డ్రెస్సెస్ అండి. అంటే ఏంటంటే మనకి ఇప్పుడు హాస్పిటల్లో వాళ్ళు ఏంటంటే వెంటనే మనకి డ్రెస్సెస్ కూడా అడుగుతుంటారు. బేబీ బార్న్ అవ్వగానే ఏంటంటే డ్రెస్సెస్ ఇవ్వండి అని చెప్పేసి. నాకైతే ఫస్ట్ టైం శ్రేయాన్స్ టైంలో అలానే అయింది. సో ఏంటంటే నేను ఇవి వాష్ చేయించుకొని పెట్టుకున్నానండి. ఇవన్నీ వాష్ చేయించాను, కొంచెం డెటాల్ వేసి అంటే సర్ఫ్తో మంచిగా వాష్ చేయించుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే తెలియదు కదా ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ. సో బేబీ బాడీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మనం కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి కదా.
అందుకనే నేనైతే వాష్ చేయించుకొని పెట్టుకున్నాను. ఇవి ఏంటంటే చిన్న చిన్న ప్యాంట్ అండ్ ఆల్మోస్ట్ ఏంటంటే అండి అందరూ ఇదేంటంటే ముందుకు ఓపెనింగ్ ఉన్న తీసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటుంది, మనకు కూడా చిన్న పిల్లలు కదా వేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో నేను వచ్చేసి ఒక త్రీ పేర్స్ తీసుకున్నాను ఆల్మోస్ట్. అండ్ ఆల్మోస్ట్ బ్లూ దొరకలేదు, కానీ ఈ బ్లూ అండ్ పింక్ అంటే బేబీ బాయ్ గర్ల్ తెలియదు కదా. సో నేను ఆల్మోస్ట్ ఇవి ఒక 3 పేర్స్ తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇవి ఒక జంపర్స్ కూడా ఏంటంటే ఒక 3 తీసుకున్నాను. ఎందుకంటే ఒక 6 పేర్స్ పెట్టుకున్నానండి. చెప్పలేం కదా మనకి ఏంటంటే నార్మల్ అవుతుందో సిజేరియన్ అవుతుందో. నార్మల్ అయినట్టయితే ఒక 3 డేస్లో పంపించేస్తారు. ఒకవేళ సిజేరియన్ అయితే ఏంటంటే ఒక 5 డేస్ 6 డేస్ ఉంచుతారు కదా. సో అప్పటికప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళకుండా ఇబ్బంది పడకుండా ఏంటంటే మనం వాష్ చేసుకోలేం కదండి. అందుకని నేనైతే ఒక 6 పేర్స్ పెట్టుకున్నాను డ్రెస్సెస్. తర్వాత ఏంటంటే క్యాప్స్ కూడా, క్యాప్ అండ్ మిటింగ్స్ ఉంటాయి కదండి పిల్లలకి, ఇవి ఒక 2 పేర్స్ పెట్టుకున్నాను నేను. ఇది ఏంటంటే క్యాప్ ఏంటంటే వాళ్ళకి పుట్టగానే ఏంటంటే ఎయిర్ వెళ్ళకూడదు అంటారు కదా చెవుల్లో లోపలికి. సో ఏంటంటే వాళ్ళకి వెచ్చగా కూడా ఉండాలి, అందుకని క్యాప్ తప్పకుండా మనం వాళ్ళకి వెయ్యాలి. తర్వాత ఏంటంటే మిటెన్స్ కూడా అండి. మిటెన్స్ ఏంటంటే వీళ్ళకి వాళ్ళ నెయిల్స్ ఏంటంటే చాలా షార్ప్గా ఉంటాయి పుట్టగానే. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాడీని వాళ్ళు రబ్ చేసేసుకుంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళ బాడీకి బాగా సెన్సిటివ్గా ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే హర్ట్ అవుతారు కదా. అలా అవ్వకుండా ఉండడానికి నేను ఏంటంటే ఒక 2 పేర్స్ మిటెన్స్ కూడా తీసుకున్నాను ప్రస్తుతానికైతే. వాళ్ళకి ఏంటంటే ఎలాంటి అప్పుడు ర్యాషెస్ ఏం రాకుండా వాళ్ళు రబ్ చేసుకోకుండా ఉండడానికి అని చెప్పేసి. తర్వాత ఏంటంటే ఈ బూటీస్ కూడా అండి, అంటే సాక్స్ ఇలా వేస్తాం కదా కాళ్ళకి మొత్తం వెచ్చగా ఉండడానికి. అలా ఒక 2 పేర్స్ ఏంటంటే క్యాప్, మిటిన్స్ అండ్ సాక్స్ కూడా తీసుకున్నాను. తర్వాత ఏంటంటే వైప్స్. ఇవేంటంటే వెట్ వైప్స్ కదా మీకు తెలిసి ఉంటుంది. బేబీ ఏంటంటే వాష్రూమ్ అది చేసినప్పుడు అలాంటప్పుడు ఏంటంటే మనం దీంతో కానీ వెట్ వైప్స్తో హ్యాపీగా మనం క్లీన్ చేయొచ్చు. అదే మనం క్లాత్ యూజ్ చేసినట్టయితే వాళ్ళ బాడీ సెన్సిటివ్గా ఉండడం వల్ల వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యి ఇది ఉండొచ్చు కదా. అలా కాకుండా ఏంటంటే ఈ వెట్ వైప్స్ అయితే చాలా స్మూత్గా ఉంటాయి, సాఫ్ట్గా. సో నేను ఈ వెట్ వైప్స్ కూడా ఒక పేర్ తీసుకున్నాను, ఒక ప్యాకెట్. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది ఏంటంటే బేబీ స్వాడిల్స్ అండి. బేబీ స్వాడ్ అంటే ఇప్పుడు ఏంటంటే మనం బేబీని ఇందులో హ్యాపీగా వేసి క్యారీ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఇవి ఎంత స్మూత్గా ఎంత క్యూట్గా ఉందో. ఇలా ఏంటంటే ఇలా వేసి ఇలా క్యారీ చేయొచ్చు మనం. సో ఏంటంటే దీన్ని యాక్చువల్గా మనం స్వాడిల్ లాగా ఇలా బేబీ వేసి క్యారీ చేయొచ్చు, లేకపోతే మనం టవల్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని హ్యాపీగా బేబీని ఇందులో పెట్టేసి మళ్ళీ క్లోజ్ చేయొచ్చు. ఇవైతే చాలా బాగున్నాయి. ఇవన్నీ నేనైతే ఫస్ట్ క్రై నుంచి యూజ్ చేసుకున్నాను, ఫస్ట్ క్రై నుంచి తీసుకున్నాను. నేనైతే బేబీస్కి అయితే ఫస్ట్ క్రై ఈజ్ ది బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ శ్రేయాన్స్ టైంలో కూడా నేను ఎవ్రీథింగ్ ఫస్ట్ క్రై నుంచే తీసుకున్నాను. సో ఈ స్వాడిల్స్ అవి కూడా నేను 2 పేర్స్ తీసుకున్నాను. ఇవి ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి కూడాను, క్లాత్ కూడా చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ఏంటంటే ఒక టవల్ అనమాట. లైక్ టవల్ లాగా మనం యూజ్ చేయొచ్చు, లేకపోతే ర్యాపర్లా కూడా యూజ్ చేయొచ్చు వాళ్ళకి ర్యాప్ చేసుకోవడానికి. అలాగా ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఏంటంటే బేబీ ఇవ్వండి నెక్స్ట్. ఇది ఏంటంటే బేబీ నెస్ట్ అండి. బేబీ నెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం బేబీ పుట్టగానే ఏంటి వాళ్ళకి చాలా వెచ్చగా ఉండాలని చూస్తాం కదా. సో వాళ్ళు ఏంటంటే ఈ డ్రెస్సెస్ ఏమైనా వేసి ఇందులో వేస్తే వాళ్ళు చాలా వెచ్చగా ఉంటుంది. అండ్ తర్వాత దీన్ని మనం బెడ్లా కూడా చేయొచ్చు. సో ఏంటంటే మనం బెడ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఇలా జిప్ తీసేసినట్టయితే లైక్ ఇది బెడ్లా అయిపోతుంది, ఇలా బెడ్ అయిపోతుందండి. సో ఏంటంటే మన బెడ్లా కూడా వాళ్ళు చేసి యూజ్ చేసుకోవచ్చు హాస్పిటల్. లేకపోతే మనం హాస్పిటల్కి వెళ్ళి రావడానికి అన్నింటికి ఏంటంటే బేబీని ఇలా పెట్టుకొని క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది ఇది. సో మనకి ఏంటంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది, మనకు కూడా క్యారీ చేయడానికి, వాళ్ళ పిల్లలకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను, బేబీ నెస్ట్. సో మనకి తెలియదు కదా బేబీ బాయ్ గర్ల్ అని చెప్పి నేనైతే ఈ కలర్ చూస్ చేసుకున్నాను. అండ్ ఇది చాలా బాగుంది కూడా అండి. ఇది కూడా నేను ఫస్ట్ టైం నుంచి తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఏంటంటే ఒక ఫీడింగ్ బాటిల్. ఇది ఏంటంటే మిల్క్ బాటిల్ ఒకటి తీసుకున్నాను. తెలియదు కదా అండి మనకి వెంటనే మిల్క్ ప్రొడ్యూస్ అవ్వచ్చు, లేకపోతే లేదు, అలా ఏమైనా అయితే ఏంటంటే అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఒక బాటిల్ కూడా నేను తీసుకున్నాను, మీ అండ్ మీ. ఇది కూడా ఫస్ట్ నుంచి నేను తీసుకున్నాను. సో ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే బేబీకి కావాల్సినవన్నీ ఇవేనండి. నేనైతే ఇవే ప్యాక్ చేసుకుంటున్నాను హాస్పిటల్కి. అండ్ తర్వాత మదర్కి వచ్చినట్టయితే నేను ఏంటంటే ఒక 2-3 ఫీడింగ్ నైటీస్ తీసుకున్నానండి. ఎందుకంటే అప్పుడు మన ఫీడింగ్ మనకి అంటే ఎలా ఉంటుందో తెలియదు కదా, పరిస్థితి కొంచెం మనకి
కంఫర్ట్గా ఫీల్ అవ్వడానికి ఏంటంటే మ్యాక్సీ డ్రెస్సెస్ లాగా ఒక 2 తీసుకున్నాను. అండ్ ఆ స్కార్ఫ్ కూడా పట్టుకున్నాను, ఎందుకంటే ఫీడింగ్ చేసినప్పుడు మనం కంఫర్ట్గా మంచిగా ఫోల్డ్ చేసుకొని వేసుకోవడానికి ఒక స్కార్ఫ్ పెట్టుకుంటున్నాను. తర్వాత ఏంటంటే ఒక టవల్ పెట్టుకున్నాను, హ్యాండ్ టవల్ అది. అండ్ ఏంటంటే మనకి తప్పకుండా మనం క్యారీ చేయాల్సినవి నేను మెటర్నిటీ ప్యాడ్స్ అండి. ఇవైతే మీకు తెలిసే మనకి ఆఫ్టర్ డెలివరీ ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇవైతే మాత్రం నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను మెటర్నిటీ ప్యాడ్స్. ఇవి చాలా కంఫర్ట్గా ఉంటాయంట, ఫీడ్బ్యాక్లో చూసాను అండ్ చాలామంది చెప్పారు కూడా, అందుకని నేను ఇది చూస్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఏంటంటే కొన్ని కాస్ట్యూమ్స్ మనకి రెడీ అవ్వడానికి హాస్పిటల్కి వెళ్ళాక అన్నీ కావాలి కదా. సో ఫేస్ వాష్కి అండ్ కోమ్ అండ్ క్లిప్స్ అన్నీ నేను ఇలా పెట్టుకున్నాను, అక్కడికి వెళ్ళాక ఏం ఇబ్బంది లేకుండా. అండ్ తర్వాత ఇన్నర్వేస్ అని పెట్టుకున్నానండి, 1 టవల్ అంతే. ఇలా వచ్చేసి నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో ఇవేంటంటే మనకి డాక్టర్ చెప్తారు బేబీకి ఏమేమి కావాలా, అండ్ మదర్కి కూడా కొన్ని చెప్తుంటారు. సో ఇవన్నీ మనం ఏంటంటే తప్పకుండా ప్యాక్ చేసుకోవాలి ఇన్ టైంలో. అండ్ ఏంటంటే ఇవి ప్యాక్ చేసుకుని ఉంచుకున్న తర్వాత చెప్పలేం కదండి, 9th మంత్ వచ్చిన తర్వాత ఏ టైంలో అయినా మనం డెలివరీ అవ్వచ్చు. సో ఏంటంటే మనం ఎప్పుడైనా రెడీగా ఉండాలి, ఎందుకంటే చెప్పలేము 9th మంత్ తర్వాత ఏ టైంలో అయినా అవుతుందో మనం అస్సలు చెప్పలేము. సో అందుకని నేనైతే ఇవి ప్యాక్ చేసుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.